నమస్కారం. చిమ్మపూడి మీడియా కోసం ఒక మంచి విషయం. విదుర నీతి రచన శ్రీ అయ్యగారి శ్రీనివాసరావు. పఠనం వేదార్థం మధుసూదన శర్మ. ఎన్మన్బెట్ల గ్రామం, కొల్లాపూర్ మండలం, నాగర్ కర్నూలు జిల్లా. వినండి. విదుర నీతి. విదురుడు వ్యాసుడికి అంబికదాసికి పుట్టినవాడు. ధృతరాష్ట్రుడి ఏకోదర సోదరుడు, గొప్ప జ్ఞానవంతుడు. విదురుడు అనగానే గుర్తుకు వచ్చేది నీతి. సర్వకాల సర్వావస్థల్లో ఉపయోగపడే నీతి విషయాలను లోకానికి అందించినవాడు ఇతడు. నీతికి మారుపేరైన విదురుడు ధృతరాష్ట్రుడికి రాజు యొక్క గుణగణాలు ఎలా ఉండాలో అనేకసార్లు వివరించాడు. ధృతరాష్ట్రుడికి మాత్రమే కాకుండా సకల జనావళికి ఉపయోగపడే నీతులెన్నింటినో సందర్భవశాన చెప్పాడు. ఆలస్యం, అహంకారం, చంచలత్వం, అనవసర ప్రసంగం, స్తబ్దత్వం, గర్వం, లోభం అనే ఈ 7 విద్యార్జనకు ఆటంకాలని విదురుని నీతి సూత్రాలలో ఉన్నది. గురుసేవా రాహిత్యం, తొందరపాటుతనం, ఆత్మస్థుతి అనే ఈ 3 విద్యకు శత్రువులని ఆయన చెప్పాడు. మిత్రుడిని ద్వేషించకూడదు. మనం ఎవరి శ్రేయస్సు కోరుకుంటున్నామో వాళ్లకు మంచి చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. చావు బతుకుల్లో ఉన్నప్పటికీ ధర్మాన్ని వీడకూడదు. స్త్రీ వ్యామోహం, జూదం, వేట, సురాపానం, పుల్ల విరిచినట్లు మాట్లాడడం, క్రూరంగా దండించడం, దుబారా ఖర్చుతో డబ్బును నాశనం చేసుకోవడం అనే ఈ 7 వదులుకుంటే జీవితం సుఖమయం అవుతుందని విదురనీతి పేర్కొంటుంది. మంచి పదార్థాలన్నీ ఒక్కడే ఆరగించకూడదు. ఒక్కడే కూర్చొని ఏ ఆలోచన చేయకూడదు. దూరదేశాలు వెళ్ళవలసి వస్తే ఒక్కడే వెళ్ళకూడదు. ఇంటిల్లిపాది గాఢంగా నిద్రపోయేటప్పుడు ఒక్కడే మేలుకొని ఉండకూడదు. ఇలా ప్రతి మనిషి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఈ విదురనీతి చెబుతుంది. ఎప్పుడూ ఈర్ష్య పడకూడదు. పొగడ్తలకు పొంగిపోకూడదు. పాలించేవాణ్ణి, దేవుణ్ణి, భార్యను, బంధువులను నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా అశుభాలే ఎదురవుతాయి. పరాయి స్త్రీల పట్ల వ్యామోహం ఉండకూడదు. మద్యపానం, ఇతరులను అనవసరంగా ఆడిపోసుకోవడం వంటివి అస్సలు చేయకూడదు అని కూడా వివరిస్తుంది. శరీరంలో దిగిన బాణాలను ఏవేవో ఉపాయాలతో తీసివేయవచ్చు, కానీ నిష్ఠూరంగా మాట్లాడిన మాటలు మనసులో నాటుకుంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా తీయలేము అని విదురుడు చెప్పినటువంటి మరొక నీతి. జీవిస్తే విదురుడిలా, తనువు చాలిస్తే సరయూ నది నుంచి నేరుగా వైకుంఠం చేరిన శ్రీరాముడిలా ఉండాలనేది అక్రూరుడు విదురుడికి ఇచ్చిన కితాబు. ధన్యవాదాలు.